జై శ్రీరామ్. రామనామాన్ని ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు పలికిన, ఎన్నిసార్లు స్మరించిన, కోటి కోట్ల మార్లు మనము స్మరించిన, పలికిన, మనము వింటున్న ఆనందమే తప్ప వేరే ఇంకేం ఉండదు. అందుకు ఉదాహరణ, నిన్న రాత్రి ఒక పద్యం రాసినాను. రాసి వెంటనే పాడినాను, ఆలపించినాను. అద్భుతంగా ఉంది. ఆ పద్యాన్ని ఇంకా 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 వింటానే ఉన్నాను. నేనే రాసినాను, నేనే పాడినాను. అంటే నేనంటే నేను అని గర్వము, అహంకారము ఉండకూడదు. నేను రాసినాను, నేనే పాడినాను అనేది. ఆ పరమాత్ముడు శ్రీరాముడు నా చేత రాయించుకున్నాడు. ఆ శ్రీరామదేవుడు నా చేతనే పాడించుకున్నాడు. రామదేవరదాసు అని ఇంకొకడున్నాడు నాలో. వాడు రాస్తాడు, పాడతాడు. నిజానికి నా పేరు లక్ష్మీపతి, అమ్మ నాన్నలు పెట్టింది. కానీ రామదేవరదాస్ అనేవాడు నాలో అప్పుడప్పుడు పూనుకుంటాడు, వచ్చి ఆవహిస్తాడనమాట. వాడు రాస్తాడు, వాడు పాడతాడు, వాడు ప్రశ్నిస్తాడు. రామదేవరదాస్ అంటే మామూలు విషయం కాదు, బెండు తీస్తాడు దుష్టుల్ని, భ్రష్టుల్ని, రాక్షసుల్ని. అట్లాంటోడు వాడు. అది గుర్తుపెట్టుకోండి. భక్తిగా ఉంటే ప్రేమిస్తాడు, దాసోహం అంటాడు. దాసాను దాసుడిని నేను మీకందరికీ అని అంటాడు. రామ అని రామనామాన్ని స్మరించి, భజించి, జపించి ఆనందంలో తరించేటువంటి రామదాసులకి వాడు దాసుడిని నేను అంటాడు. వాళ్ళకి మ్రొక్కతాడు. అదే రామదేవరదాస్ అంటే. వాడు ఒకడున్నాడు రామదేవరదాస్ అని. వాడు వస్తే ఇంకా సత్యమే. అది విషయం అన్నమాట. మీరు కూడా వినండి, అందరూ తరించండి. భక్తి అనేదే పరమ ముక్తి. భక్తి అనేదే మనకి జీవన్ముక్తి సోపానము. పరమాత్మని మనము తెలుసుకుని, అనుభవించి చేరుకునే ఒక మార్గం అన్నమాట. ఈ జీవుడు, ఈ మనుషులు, ఈ జీవులు అందరికీ గమ్యస్థానం శ్రీరామ